మొన్న అక్టోబర్ 7వ తారీఖున ఇశ్రాయేలీలు పర్ణశాల పండుగ చేస్తున్నారు. ధన్ 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 అని వచ్చేసారు, కొట్టేశారు వీళ్ళని ఇశ్రాయేల్స్ని. 20 నిమిషాల్లో 5,000 ర్యాకెట్లు వేశారు. 20 నిమిషాల్లో 20 ర్యాకెట్లు వేస్తేనే తట్టుకోలేడు మనిషి అసలు. 20 నిమిషాల్లో 5,000 ర్యాకెట్లు వేస్తే ఇశ్రాయేల్ ఏం చేశారు తెలుసా? ఆ 20 నిమిషాల్లో ఆ 5,000 ర్యాకెట్లు వీళ్ళ మీద పడకుండా ఆకాశంలోనే టప్ప 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 పేల్చేశారు. ఐరన్ డోమ్ అనండి ఒకసారి గట్టిగా నాల. ఐరన్ డోమ్ తో టక్క 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 పేల్చేస్తే ట్రంప్ ఫోన్ చేసి అడిగాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని, హలో సార్, ఏంటి సార్ ఈ టెక్నాలజీ మైండ్ పోతుంది ప్రపంచానికి, ఆకాశంలోనే పేల్చేస్తున్నారు మీరు. 20 నిమిషాల్లో 5,000 ర్యాకెట్లు వేస్తే 5,000 ర్యాకెట్లు పేల్చేసారు. ఏంటి అసలు ఈ టెక్నాలజీ ఐరన్ డోము మాకివ్వండి, ఎంత డబ్బు కావాలంటే అన్ని కోట్లు ఇస్తా అని చెప్పాడు ట్రంప్. అప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అన్నాడు, మేము చెప్పము ఆ సీక్రెట్, అదంతా సీక్రెట్, అది దావీదు ఒడిసెలతో తయారు చేశాము. డేవిడ్ స్లింగ్, SLING స్లింగ్, ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, దావీదు ఒడిసెలా. నాన్న నీకు కూడా జ్ఞానం ఇస్తాడమ్మా, వినండి. 6 మూరలు జానుడు గొల్యాతుగాడు. 6 మూరలు జానుడు గొల్యాతుగాడు ఉంటే అందరు వస్తున్నారు, చూస్తున్నారు, పారిపోతున్నారు. ఇదేంటారు బాబు ఎంత ఎత్తున్నాడు అనుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. దావీదు వచ్చాడు, దావీదు కూడా చూస్తున్నాడు. ఎక్కడ కొట్టాలి వీడిని? శత్రువుని ఎక్కడ కొట్టాలో నీకు తెలీదు, ఆయన చెప్తాడు. ఎక్కడ కొట్టాలా? ఈడేంది ఎంత ఎత్తున్నాడు, అసలు ఖాళీ కనపడలేదు, మొత్తం ఒళ్ళంతా డాలు ధరించుకున్నాడు అనుకుంటూ ఉండగా, దావీదు నన్ను అడిగితే నేను చెప్పనా నీకు ఆలోచన? ఎక్కడ లేదు, బెత్తెడు ఖాళీ, నుదుటి మీద బెత్తెడు. నిజమే, యో ఎల్లో ఏరుకురాపో, రాళ్ళు పెట్టో, ఒడిసెల్లో పెట్టో, ఒడిసెల్లో తిప్పు, ఇట్లా పెట్టండి అందరూ, సరే ఇటు పెట్టండి, తిప్పా, పక్కన మొహమే కొట్టబాకండి. డేవిడ్ స్లింగ్ అండి, ఐరన్ డోమ్ అండి, దేవుడికి ఇస్తాడమ్మ తెలివితేటలు. ఇశ్రాయేల్ కాపాడువాడు కురుక్కొని నిద్రపోడా, నిన్ను కాపాడువాడు కురుకుడు నిద్రపోడు. ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, SLING స్లింగ్, దావీదు ఒడిసెలా. తిప్పరాక మీరు, సర్లేమో అందాం మీ అందరికి. తిప్పి ఇట్లా కొట్టండి ఒకసారి, ఇట్లా కొట్టండి, ఇట్ట కాదు ఇట్ట. ప్రపంచానికి మైండ్ పోతుంది నాన్న. నీకు దేవుడిచ్చే తెలివితేటలు, దేవుడిచ్చే విజిటం, దేవుడిచ్చే జ్ఞానము, దేవుడిచ్చే కాపుదల, మైండ్ బ్లోయింగ్. కానీ అమ్మా, దేవుడు చెప్పినట్టుగా మనం ఎప్పుడైతే నడుస్తామో మన విశ్వాస ప్రయాణము, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో మనకు కాపుదల, మనకు భద్రత, మనకు దీవెన, మన చుట్టూరు ఆయన కంచె వేస్తాడు, ఇవన్నీ కాపాడుతూ ఉంటాడు. కానీ నయోమి ఎలా ప్రయాణం చేసిందో నేను మళ్ళీ టచ్ చేస్తాను మీకు. మన సంఘ జీవితము, మన ప్రార్థన జీవితము దేవుడితో ఉండాలి, దేవుడిలో ఉండాలి, దేవుడితో ఉండాలి, దేవుడిలో ఉండాలి. అప్పుడు మన విశ్వాస జీవితాన్ని ప్రభు దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు, పట్టుకుంటాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు, పోషిస్తాడు, నడిపిస్తాడు.